సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట శ్రీ మెట్టు రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గోదా రాజరాజేశ్వర స్వామి వారికి అంజిబాబు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్వామివారితో పాటు దుర్గామాత ఆంజనేయ స్వామి ఆలయంలో వేద పండితులు రఘురామ శర్మ నేతృత్వంలో హోమం కళాశాపన రుద్రాభిషేకం శివ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. నేతలు గోపాలరావుతో పాటు పెద్ద ఎత్తున భక్తులు హాజరై శివ కళ్యాణాన్ని స్వీకరించి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. ఇక ఈ సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ గత సంవత్సరం చాలా వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మన గోదా అంజిబాబు గారు చాలా భక్తి శ్రద్ధలతో సంవత్సరం నుంచి కూడా కార్యక్రమాన్ని చాలా వైభవంగా భక్తి శ్రద్ధలతో గత సంవత్సరం కూడా రాచర్ల రఘురామ శర్మ గారి బృందం చాలా శ్రద్ధతో చేయడం జరిగింది. ఆ పరమాత్మ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మన గ్రామంలో మనం అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వామి అర్ధనారీశ్వరుడు అని అందరికీ తెలుసు. అయితే మనం ఇళ్లలో చిత్రపటాలు ఉంటాయి. కుడి దిక్కు శివుడి యొక్క రూపం, ఎడమ దిక్కు పార్వతీ రూపం ఉంటుంది. అదేనా అర్ధనారీశ్వర తత్వం అని అందరూ అనుకుంటారు. కానీ అది మాత్రమే అర్ధనారీశ్వర తత్వం కాదు.